బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఇది. ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు. అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి, అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ మాట్లాడకపోవటం అని చెప్పి చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు. ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం చేస్తే ఎవడు ఆకతాయి చేశాడు, ఎవడు పిచ్చోడు చేశాడు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుడిలో దాన్ని కూడా ఎవడో పిచ్చోడు చేశాడు. ఈ కల్తీల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి కొంత. అలాగే దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కుందాం, దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతాం, మిద్దెలు కడతామా. అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు. ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటివి జరిగినాయి. డెసక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయాలు అపవిత్రం చేయటం. ఎక్కడ కూడా ఒక్కరి నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. ఈరోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అది 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి? ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది దీన్ని కరెక్ట్ చేయాలి, ఇది చెప్పాలి. ఇది నేను ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు. ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు. మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షలు 59 లక్షల పైచీలకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ 58 లక్షల పైచీలకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత అన్నీ కొన్నారు. అలాగే 1,70,000 ఈ కెమికల్స్ కొన్నారు. ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు. గుర్తుపెట్టుకున్నారు.